హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్గా ఈ వ్లాగ్ ఉంటుంది. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసుకుంటే మనం పోర్ట్ బ్లెయిర్లో 2 days ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు హ్యావ్లాక్ ఐలాండ్కి వచ్చాము. సో హ్యావ్లాక్ ఐలాండ్లో ఇప్పుడు మేమైతే ప్రెసెంట్ రిసార్ట్లోకి చెక్ ఇన్ అవబోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12 to 1 అవుతుంది. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము. మార్నింగ్ 9 o'clockకి ఫెరీ తీసుకున్నాము. హ్యావ్లాక్ వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. సో మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు బీచ్కి వెళ్ళడానికి. సో ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా బీచ్కి వెళ్ళాలి. అండ్ మేము వచ్చి ఈ రిసార్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్ వీళ్ళకి ఒక ప్రైవేట్ బీచ్ ఉంటుంది. అది అప్కమింగ్ వ్లాగ్లో మీరు చూస్తారు. అండ్ రిసార్ట్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. సో not it. బయట అయితే చాలా ఎండగా ఉంది బాబోయ్, అసలు చాలా అంటే చాలా. అండ్ నాకైతే బాగా ఆకలిస్తుంది. మేమైతే ఇక్కడ రెడీ అయిపోయాము. చిన్న ఫోటోషూట్ అయితే అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి. ఇప్పుడైతే మేము రాధానగర్ బీచ్కి వెళ్తున్నాము. మన కార్ కూడా రెడీగా ఉంది. సో లెట్స్ గో. అసలు ఆ వే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే కేరళ గుర్తొచ్చింది. చాలా చాలా అసలు ఎంత పీస్ఫుల్గా. అండ్ రోడ్స్ చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో. అండ్ మనం ఇక్కడ స్కూటీ కూడా రెంట్ చేసుకోవచ్చు కావాలంటే. స్కూటీ మీద ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ హ్యావ్లాక్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ గైస్. అండమాన్ అంతా సేఫే, సో ప్రాబ్లం ఏమీ లేదు. రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రీ. సో మనకి ఇక్కడ పక్కనే మనకి రెస్టారెంట్స్ ఉంటాయి. మనకు కావాలనుకుంటే ఇక్కడే లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మేమైతే చాలా చాలా హంగ్రీగా ఉన్నాము. సో అందుకే ఇక్కడే ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పి వచ్చేసాము. ఏంటి చెప్తాను అవి? ప్రాన్ కర్రీ, ఇదేదో కర్రీ, ఇదేంటో అదేంటో, ఇది పప్పులా ఉంది. రాధానగర్ బీచ్లో మీరు కావాలంటే ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రాధానగర్ బీచ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము కూడా ఫోటోగ్రాఫర్ని అయితే ఆప్ట్ చేసుకున్నాము. వీళ్ళు 1500 to 2000 అలా ఛార్జ్ చేస్తారు. అంటే మన రిక్వైర్మెంట్ బట్టి, మనకి సన్సెట్తో కావాలా అలా మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అండ్ నేను పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకొని చక్కగా బీచ్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. అదండి. ఇక్కడ కూర్చో, ఒకటి తిత్తా, ఇక్కడ కూర్చో. సో గాయస్ ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. అసలు బీచ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ 2004లో రాధానగర్కి క్లీనెస్ట్ బీచ్ ఆఫ్ ఏషియా అని టైటిల్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ సన్సెట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం సన్సెట్ కూడా చూద్దాం ఇవాళ. నాకైతే ఆ వైట్ శాండ్తో, ఆ టర్కాయిస్ కలర్తో బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా నచ్చింది నాకు. కలర్స్ చూసారా మీరు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఫోటోగ్రఫీలో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫారెస్ట్, సన్సెట్ అండ్ బీచ్ వ్యూ. మేమైతే ఫారెస్ట్ అండ్ బీచ్ వ్యూతో తీసుకున్నాం.
సో నేను తేజ అయితే అక్కడ అలా ఇంకా కూర్చొని సన్సెట్ అయితే ఎంజాయ్ చేసాము. సన్సెట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దట్టు ఆ ఓషన్లో ఆ వేవ్స్ సౌండ్ వింటుంటే మైండ్ అంతా చాలా రిలాక్స్ అయిపోయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. రాధానగర్లో టైం స్పెండ్ చేసాము. ఇంకా వాపస్ గోయింగ్. సో రాధానగర్ బీచ్కి బయటకు వచ్చేసిన తర్వాత మనకి షాపింగ్ స్టాల్స్ అయితే ఉంటాయి. షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ నార్మల్గా ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. వాటిని కట్ చేసి ఫ్రెష్గా ఇస్తారు. బాగుంటుంది టేస్ట్ కూడా. సో మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు కదా. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి ప్రైవేట్ బీచ్ ఉంటుంది. అక్కడ మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఇలా ముందే రిసార్ట్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే మనకి అరేంజ్ చేసి పెట్టేస్తారు. సో మన ప్రిఫరెన్స్ బట్టి చెప్తే దాన్ని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఎక్కువ రికార్డ్ చేయలేదు బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ స్పెండింగ్ ద టైమ్ విత్ దేర్ లవ్డ్ వన్స్. రికార్డ్ చేస్తే బాగోదు కదా. కొంచెం సేపు ఇలా పూల్లో ఇంకా చిల్ అయిపోయాము. ఆ తర్వాత డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. రెస్టారెంట్ పక్కనే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ధనియా లెమన్ సూప్. ఓకే, ఇది యాక్చువల్లీ మసాలా కుల్చా. కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేశారు. బట్ టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంది. గుడ్ మార్నింగ్ గైస్. ఇదిగోండి నా హస్బెండ్. ఇప్పుడు కెమెరా వచ్చింది కాబట్టి అలా ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఓ మక్కనా పాట అది కాదు. నా కోమ్ యూజ్ చేస్తున్నావేంటి? ఇడ్లీ తింటాయి. సో గాయస్ మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు వెళ్తున్నాము ఎలిఫెంటా బీచ్కి. అండ్ కుదిరితే కాలాపత్తర్ బీచ్ చూద్దాం. మీరు అండమాన్ వస్తే ఒక టిప్ గాయస్, అదేంటంటే మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అది క్యారీ చేయండి. ఎందుకంటే అండమాన్ వచ్చినప్పుడు మనకి షాప్స్లో ఎక్కడ రెస్టారెంట్లో అయినా సరే మొత్తం 2 లీటర్స్ వాటర్ బాటిలే ఉంటుంది. ఎక్కడ 1 లీటర్ దొరకదు. ఆ 2 లీటర్స్ వాటర్ బాటిల్ మనం క్యారీ చేయలేక అయిపోతాము. సో అందుకే మీరు 1 లీటర్ అయితే క్యారీ చేయండి బాటిల్. మేమైతే హ్యావ్లాక్ జెట్టీకి వచ్చేసాము. ఇక్కడ నుంచి బోట్ తీసుకొని ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడే మనకి రైడ్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేకపోతే మనం ఎలిఫెంటా బీచ్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ ఒక 30 to 40 minutes అయితే పడుతుంది. బోట్లో వెళ్తాము. ఇక్కడైతే క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. మేమైతే ఈ గ్రూప్తో వెళ్తున్నాము. మనకి ఇక్కడ ఇలా స్పీడ్ బోట్స్ అయితే ఉంటాయి. మీరు ఏ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళు మనకి చెప్తారు ఏ బోట్లో వెళ్ళాలి ఏంటి అని. వాటర్ పెట్టుకొచ్చి తల్లి వద్దు, అడ్డుగా
బోట్లో రైడ్ వచ్చేసి అరౌండ్ ఒక 30 to 40 మినిట్స్ అయితే ఉంది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. బికాస్ చిన్న బోట్స్లో వెళ్తేనే అడ్వెంచరస్గా బాగుంటుంది. పెద్ద బోట్స్లో వెళ్తే పెద్ద ఫెరీస్లో వెళ్తే అంతా ఏమీ అనిపించదు. బట్ చిన్న బోట్స్లో ఎక్సైటెడ్గా ఉంది. వాటర్ స్ప్లాష్ అంతా మన ఫేస్ మీద పడ్డం అండ్ ఆ వాటర్ కలర్స్ అయితే బాబోయ్, లిటరలీ నేను అన్ని వ్లాగ్స్లో మీకు కలర్ అని మెన్షన్ చేస్తున్నాను కదా, సీరియస్గా చెప్తున్నాను. మనం నేకెడ్ ఐతో చూస్తే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మధ్యలో చిన్న ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఫోటో తీద్దామనేటప్పటికీ అవి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మా బోట్లో అయితే ఫస్ట్ కొంచెం 10 మినిట్స్ ఫోటోషూట్ చేసుకున్నాము అంతే. ఆ తర్వాత అందరూ కామ్గా కూర్చొని పీస్ఫుల్గా వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఎలిఫెంటా బీచ్కి వచ్చేసాము. ఎలిఫెంటా బీచ్లో మెయిన్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్. ఇక్కడ కోరల్స్ చాలా బాగుంటాయి. చాలామంది ఇక్కడ స్నార్క్లింగ్, స్కూబా డైవింగ్ ఇవన్నీ చేస్తారు. మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తారు. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తను కంప్లీట్గా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సన్నీగా ఉంటేనే మనకి ఆ కలర్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. అదే కొంచెం రెయిన్ పడినా కూడా వాటర్ మడ్డీగా అయిపోతాయి కాబట్టి ఆ కలర్స్ కానీ ఆ క్లారిటీ ఉండదు. సన్నీగా ఉంటే మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎలిఫెంటా బీచ్లో అన్ని వాటర్ యాక్టివిటీసే ఉంటాయి. స్నార్క్లింగ్, స్కూబా, సీ వాక్ ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనం అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, మనం బోట్లో వచ్చేటప్పుడు గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో వస్తాం కదా, సో ఆ బోట్కి ఒక నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి ఆక్వాకార్ 2 అనమాట. సో మీరేమైనా మిస్ అయితే ఆ బోట్ నేమ్ ఆక్వాకార్ 2 అని చెప్తే మనల్ని ఐడెంటిఫై చేసి అక్కడికి తీసుకెళ్ళిపోతారు. ఇదేనే వాడి పేరేంటి చెప్పు. ఆక్వాపార్క్ 2. సపోజ్ మీరు ఏమైనా స్విమ్ వేర్ మర్చిపోతే ఇక్కడ మనము షాపింగ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మనకి చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మన థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి మనకి లాకర్ కూడా ఇస్తారు. సో అన్నీ పడేసి మనం చక్కగా హ్యాపీగా వాటర్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్నార్క్లింగ్లో షాలో వాటర్ ఒకటి ఉంటుంది, డీప్ వాటర్ ఉంటుంది. మీరు ప్యాకేజ్ బుక్ చేసుకుంటే సపోజ్ స్నార్క్లింగ్ అయితే ఫ్రీ ఉంటుంది షాలో వాటర్ది. ఒకవేళ డీప్ వాటర్కి వెళ్ళాలనుకుంటే 1500 అలా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు చేయలేకపోతే రీఫండ్ కూడా ఉంటుంది. అన్ని యాక్టివిటీస్కి ఉంటాయి మోస్ట్లీ. మీరు వాటర్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కావాలంటే ఒక 300 to 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ జెట్స్కి, బనానా రైడ్ ఇలాంటివన్నీ మోస్ట్లీ 700, 800 అలా ఉంటుంది కాస్ట్. వాటర్ రైడ్స్ అయితే చేయండి, అడ్వెంచరస్గా ఉంటుంది. మేము కొన్నిటి వాటికి వీడియోగ్రఫీ తీసుకోలేదు. రైడ్స్ అయిపోయాక మేమైతే ఇలా పీస్ఫుల్గా ఇంకా షాలో వాటర్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసాము.
ఇక్కడ వాటర్లో షాలో వాటర్లో కూర్చొని ఉంటే ఈ చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఫిషెస్ అయితే కనిపించాయి. భలే ఉన్నాయి, చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా కట్ చేసి నీట్గా హైజీన్గా ఇస్తున్నారు. టేస్ట్ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ చాట్ కూడా తిన్నాము. అసలు ట్రై చేయకండి, మాకు నెక్స్ట్ డే కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. ఒక 4 to 5 hours అయితే మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకా బోట్లో అందరూ వచ్చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ 5కి అలా అయితే కొంచెం చీకటి అయిపోతుంది. ఓషన్లో మళ్ళీ ఒక 20-30 minutes వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోండి మీరు కూడా. మేము వెళ్ళే టైంకి క్లౌడీగా ఉంది, వర్షం పడేలా ఉంది. బ్యాక్ సైడ్ ఏమో ఎండ వస్తుంది గాయస్, సైడ్ ఏమో వర్షం పడుతుంది గాయస్. క్లైమేట్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో కొంతసేపట్లోనే. అందుకే చెప్తారు ఎప్పుడు ఓషన్ని ప్రొడక్ట్ చేయలేము అని. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. అండ్ వి వెంట్ బ్యాక్ టు హోటల్ అండ్ హ్యాడ్ డిన్నర్. ఈరోజు ఏమేమి అంటే వెజ్ హాట్ అండ్ సోర్ సూప్, దాల్, గోబీ. మేమైతే మా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము. రేపు మార్నింగ్ నీల్ ఐలాండ్కి వెళ్ళిపోతాము. హ్యావ్లాక్లో 2 days ఉన్నాము, నీల్లో ఓన్లీ 1 day. మళ్ళీ రిటర్న్ పోర్ట్ బ్లేర్కి అయితే వచ్చేస్తాము. Do like, share and subscribe to my channel. See you in my next vlog. Okay, bye.